మా కడపలో క్లైమేట్ చాలా చల్లగా ఉంటే వీళ్ళు మాత్రం చూడండి ఎవరు ఏం మాత్రం భయం లేకుండా ముందుగానే ఎత్తుకొని అట్టే పోతా ఉన్నాడు. వీడియోడైతే మనకైతే తెలియదు ఏడ కింద పట్టారైతే మాకైతే ఒకటే భయం అవుతుంది. వీళ్ళేంద్ర బ్యాగులు పట్టుకుని అందరూ ఆటోలో ఎక్కి సిద్ధం అవుతున్నారు అనుకుంటున్నారా? రీసెంట్ గానే 10th ఇంటర్ అలాగే ఎగ్జామ్స్ అయిపోయాయి, ఇంకా అలాగే రిజల్ట్స్ వచ్చాయని చెప్పి ఇంకా అందరూ తిరుమలకి వెళ్ళాలని అయితే అనుకున్నారంట. ఇంకా వాళ్ళతో కూడా నేనైతే కలిసి జాయిన్ అయ్యాను. ఆటో నిండా అయితే దొరుకున్నారు, స్థలం అయితే అసలు ఎవరికి స్థలం లేదు. ఇంకా మా టాంబాగడ్ అయితే మోటలో కూర్చున్నాడు, లోపల పోతే మళ్ళీ బయటికి రాలేడని చెప్పి. ఇక మేము వెళ్ళాల్సిన డిస్టెన్స్ అయితే 142 కిలోమీటర్స్ అనమాట. ఇంకా డైరెక్ట్ గా అయితే కడప రైల్వే స్టేషన్ కి అయితే వచ్చాము. రైల్వే స్టేషన్ కి చేరుకున్నామో లేదో ఒక్కొక్కరు అయితే ఊపు పెరిగిపోయింది అనమాట. ఇంకా మా వాడైతే చూడు ఆటోలకు అన్నిటికీ అడ్డం పడిపోతున్నాడు. ఇంకా లేట్ చేయకుండా ఇంకా కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళాము. తిరుమలకి ఒక 11 టికెట్స్ అయితే తీసుకున్నాము. ఇంటర్సిటీ అనే ట్రైన్ కి అయితే కనుక టికెట్ అయితే వచ్చేసి 30 రూపీస్ అవుతుంది ఒక్కొక్కరికి. ఇక ట్రైన్ దిగిన వెంటనే అన్న వాళ్ళు అయితే అక్కడ అలిపిట్ దగ్గర టోకెన్స్ అయితే ఇస్తున్నారు, మిమ్మల్ని అక్కడ తీసుకువెళ్తానని చెప్పి ఆటోని అయితే చెప్పగానే అందరం అయితే ఎక్కి కూర్చున్నాము. టోకెన్స్ వచ్చినప్పుడు ఒక వెనుమకంలో ఆనందం అయితే లేదు, ఎందుకంటే కనుక అక్కడ వీడియో తీసామని చెప్పి ఒక అన్న అయితే కనుక మొబైల్ తీసుకొని మొత్తం మేము చేసిన వీడియోస్ అన్ని అయితే డిలీట్ చేశారు. దానివల్ల అందరం అయితే డిసప్పాయింట్ అయ్యాము. కానీ టోకెన్ అయితే తీసుకున్నాము. ఇంకా డైరెక్ట్ గా అయితే మనము గరుడ శిలా విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసాము, ఎంటర్ దగ్గరికి. పార్ట్ 2 కోసం అయితే కనుక ఫాలో చేసుకున్నాము.